వారి అతి శ్రేష్టమైన నామంలో ఒకరోజు బైబిల్ తరగతిని అలాగే బహిరంగ సువార్త కూడికను ఏర్పాటు చేసినటువంటి పురాజపాలెంలో ఉన్న దేవుని ప్రియులకు నా ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తున్నా. స్థానిక సంఘం యొక్క ఆహ్వానము మేరకు ఆయా స్థలాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సువార్థికులకు దేవుని ప్రియులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఆయా కారణాలను బట్టి మరి ఈ స్థలానికి ప్రస్తుతం రాలేక శబ్దయంత్రము ద్వారా దేవుని మాటలు ఆలపిస్తున్నటువంటి గ్రామస్తులకు, మరి పెద్దలకు, అధికారులకు, మరి సత్యాన్వేషకులైన ప్రతి వారికి కూడా గన్నవరంలో ఉన్న ప్రభు సంఘం నుండి హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు బైబిల్ మానవాళికి తెలియజేసే పలు ముఖ్యమైనటువంటి విషయాలలో ఒక విషయాన్ని మీతో కొద్దిసేపు మాట్లాడాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ఏమిటా ముఖ్యమైన విషయం అంటే, దేవుడు సంఘమును ఎలా చూస్తున్నాడు అనే ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుని దృష్టిలో నుండి సంఘమును చూచుట, ఆ విషయాన్ని మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ప్రభువైన యేసు 2000 సంవత్సరాలకు పైబడి ఈ భూమి మీద ముఖ్యమైనటువంటి పనిని కొనసాగిస్తున్నారు. అదేమిటి అని అంటే, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనంలో విషయం రాయబడి ఉన్నది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచున్నది, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘముతో మనుషులను చేరుస్తూ ఉన్నటువంటి ఓ కార్యక్రమాన్ని ప్రభువైన యేసు జరిగిస్తున్నట్లు మనం చదివినటువంటి లేఖన భాగం తెలియజేస్తున్నది. ఈ భూమి మీద యేసుక్రీస్తు యొక్క పని ఏమిటి అని అంటే, మనుషులను సంఘానికి చేర్చడం. ఆ పని 2000 సంవత్సరాలుగా ఆయన జరిగిస్తున్నారు. మనుషులందరూ సంఘానికి చేర్చబడాలి అనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తమును అనుసరించి ప్రభువైన యేసు తన బాధ్యతను కొనసాగిస్తున్నారు. మనుషులు సంఘానికి చేర్చబడాలి. అయితే లోకంలో ఎక్కువ మంది సంఘానికి చేర్చబడడానికి అంత ఆసక్తిని చూపించటం లేదు, ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. ఎందుకని అని మనం ఆలోచన చేస్తే, సంఘాన్ని మనుషులు దేవుడు చూచినట్టుగా చూడలేకపోవడం. సంఘాన్ని మనుషులు వాళ్ళ దృష్టిలో నుంచి మాత్రమే చూడగలుగుతున్నారు తప్ప దేవుని దృష్టిలో నుంచి సంఘాన్ని చూడలేకపోతున్నారు. అందువల్ల ఆ సంఘాన్ని గురించి తెలుసుకోవడం కానీ, సంఘంలోనికి చేర్చబడడానికి కానీ మనుషులు చాలా దూరంగా జరిగి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సంఘంలోనికి మనుషులు చేర్చబడడానికి ఆసక్తిని కనబరచడానికి, ఆల్రెడీ సంఘానికి చేర్చబడినటువంటి మనుషులు తాము ఎంతటి మంచి స్థితిలో ఉన్నారో తాము కూడా గ్రహించి ఉత్సాహంగా వారి యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి ఈ విషయం ఉపయోగపడుతుందని భావించి అది మీ మధ్యలో మాట్లాడటం జరుగుతుంది. మనం కొద్దిసేపు నేర్చుకునేటటువంటి విషయం ఏమిటంటే, దేవుని దృష్టిలో నుంచి సంఘాన్ని చూడడం. దేవుడు సంఘాన్ని ఎలా దృష్టిస్తున్నాడు, మానవులు సంఘాన్ని ఎలా దృష్టిస్తున్నారు అని అంటే, సంఘం అని అంటే కొద్దిమంది దాన్ని ఎలా చూస్తారంటే, ఏదో ఒక 4, 5, 10 మందో అక్కడ ఏదో కూడుతూ ఉంటారండి అని కొంతమంది సంఘాన్ని చూస్తూ ఉంటారు. ఏదో ఒక చిన్న గుంపు అన్నట్లు. దానికి పెద్ద గౌరవప్రదమైనటువంటి స్థానం కానీ, అంత ఘనత కానీ దానికి వారి దృష్టిలో ఉండదు. ఏదో 4 అక్కడ కూర్చుని ఏదో చేస్తారండి అన్నట్లుగా సంఘాన్ని చూచేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు.
మరికొద్దిమంది సంఘాన్ని ఎలా చూస్తారంటే అదేదో ఓ కులానికి ఓ వర్గానికి చెందింది అన్నట్లుగా చూసేవాళ్ళు కూడా మనుషులు కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. ఇంకా కొంతమంది సంఘాన్ని ఎలా చూస్తారంటే వారేదో ఛాందసవాదులుగా, వారికి బాగా మూఢత్వం ముదిరిపోయినట్లుగా కొంతమంది సంఘాన్ని అలా దృష్టిస్తారు. వారి మతమే మతం అండి, మనం ఏదైనా చెప్తే వినరండి, అసలు ఆలోచించరండి, వాళ్ళు అలాగూ పాడైపోయారండి అని సంఘాన్ని చూచే వాళ్ళు, ఆ కోణంలో చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా మనుషుల యొక్క దృష్టిలో నుంచి సంఘాన్ని మరి రకరకాలుగా దృష్టించడం అనేది ఒక ప్రక్కన జరుగుతున్నది. సరే, మనుషుల దృష్టిని కాసేపు మనము ప్రక్కన పెట్టి దేవుని దృష్టిలో సంఘము ఎటువంటిదిగా కనిపిస్తోంది, దేవుడు సంఘాన్ని ఎలా చూస్తున్నాడు అనేది మనం తెలుసుకున్నట్లయితే, దేవుని కళ్ళల్లో నుంచి మనం సంఘాన్ని చూడగలిగినప్పుడు సంఘానికి చేర్చబడడానికి మనం ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేం. చేర్చబడినటువంటి వారు, సంఘంలోనికి ఆల్రెడీ చేర్చబడినటువంటి వారు మరలా దానిలో నుంచి ఏమాత్రం తిరిగి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నాలు ఎన్నడూ చేయరు. కాబట్టి దేవుని కళ్ళల్లో నుంచి కొద్దిసేపు సంఘాన్ని మనము చూచేటటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడు సంఘాన్ని ఎలా దృష్టిస్తున్నాడో పరిశుద్ధ లేఖనాలలో చాలా స్థలాల్లో మనం చూస్తాం. ప్రత్యేకించి ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి పత్రికను మనం అధ్యయనం చేస్తే, ఎఫెసీ పత్రికకు ఉన్నటువంటి ఒక పేరేంటంటే అది సంఘాన్ని గురించి తెలియచేసేటటువంటి పత్రిక. సంఘాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడో మనకు చూపించేటటువంటి పత్రిక ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి పత్రిక. కాబట్టి కొద్దిసేపు ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి పత్రికను మనం ఆధారంగా చేసుకొని దేవుడు సంఘాన్ని ఎలా దృష్టిస్తున్నాడో కొద్దిసేపు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మొదటిగా సంఘము ఎట్టిదై ఉన్నది, సంఘం దేవునికి ఎలా కనిపిస్తుంది అనే దాన్ని మనము ఆలోచన చేస్తే, సంఘము దేవుని యొక్క కృప ప్రవహించు స్థలమై ఉన్నది. సంఘము దేవుని యొక్క కృప ప్రవహించేటటువంటి స్థలం. సంఘమందు మానవ జాతికి దేవుని యొక్క కృప సంపూర్ణంగా లభిస్తోంది. మనం ఒకసారి ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి మరి 11 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము చదివితే అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అన్నాడు. కృపామహిమకు కీర్తి కలుగునట్లు అన్నాడు. 8-9 వచనాలు మనం చదివితే 7 నుంచి దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అన్నాడు. 8-9 వచనాలు మనం చదివితే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసను అన్నాడు. ఇట్లా మనము ఈ వచనాలను చదివినప్పుడు సంఘము ఎట్టిదై ఉన్నది అనంటే, దేవుని యొక్క కృప ప్రవహించు స్థలముగా సంఘం ఈ పత్రికలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు సంఘాన్ని ఎలా చూస్తున్నాడంటే, తన కృప ప్రవహించు స్థలముగా, తన కృప ప్రవహించేటటువంటి స్థలముగా దేవుడు సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంఘానికి ఎవరైతే చేర్చబడ్డారో వారు దేవుని యొక్క కృపను పొందుకున్న వారు ఉన్నారు. దేవుని యొక్క కృపలో వారి జీవితాలను కొనసాగించుకుంటున్న వారై ఉన్నారు.
ఇప్పుడు సంఘానికి వెలుపుటున్న వారు దేవుని కృపకు దూరంగా ఉన్నారు అనేది ఈ విషయాన్ని బట్టి మనకు స్పష్టమవుతున్నది. కాబట్టి సంఘాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే తన కృప ప్రవహించు స్థలంగా దేవుడు సంఘాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనము కొద్దిసేపు ఆలోచించాలి. కృప అంటే మనుషులమైనటువంటి మనము దేనికి అనర్హులమై ఉన్నామో దానికి దేవుడు మనలను అర్హులనుగా ఎంచడమే దేవుని యొక్క కృప అయి ఉన్నది. అనర్హులను అర్హులనుగా ఎంచడమే కృప. ఆ కృప సంఘమందు ఉండడానికి దేవుడు తీర్మానించారు. కాబట్టి సంఘము దేవుని యొక్క కృప ఉన్నటువంటి స్థలమై ఉన్నది. మనం చదివినటువంటి ఈ భాగాన్ని కొద్దిసేపు ఆలోచన చేస్తే 7వ వచనంలో అన్నాడు, దేవుని కృప మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని వలన మనకు క్షమాపణ కలుగుచున్నది అని చెప్పేశాడు. అంటే మనుషులమైనటువంటి మనము క్షమించబడడానికి అనర్హులం. వాస్తవానికి మనం చేసినటువంటి పాపములను బట్టి, మనము చేసినటువంటి దోషములను బట్టి, మనము చేసినటువంటి అపరాధములను బట్టి క్షమాపణ పొందుటకు అనర్హులం వాస్తవానికి. అయితే దేవుడు తన కృపను మన పట్ల చూపిన దానిని బట్టి మనము క్షమించబడ్డాం. కాబట్టి కృప అనంటే దేనికైతే మనుషులమైనటువంటి మనము అనర్హులమై ఉన్నామో దానిని పొందుటకు అర్హులముగా దేవుని చేత ఎంచబడము. కాబట్టి సంఘము దేవుని యొక్క కృప ప్రవహించు స్థలమై ఉండుటకు దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి సంఘానికి ఇంకా ఎవరైతే దూరంగా ఉన్నారో వారు ప్రస్తుతం దేవుని కృపకు దూరంగా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే సంఘమంది ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క కృపను పొందిన వారై, దేవుని కృపను అనుసరించి ఏదైతే మానవ జాతి పొందటానికి దేవుడు ఉద్దేశించాడో దానిని అంతటినీ పొందినటువంటి పరిశుద్ధ జనాంగమై ఉన్నారు సంఘము అనేది ఎఫెసీలకు వ్రాయబడినటువంటి పత్రికను బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రెండో విషయాన్ని మనము ఆలోచన చేస్తే సంఘాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అనే దాన్ని మనము మరలా పత్రికలో చూడగలిగినప్పుడు రెండవదిగా అది పరసంబంధమైనటువంటి దీవెనలు ఉన్న చోటుగా దేవుడు సంఘాన్ని చూస్తున్నాడు. ఒకటి కృప కలిగినటువంటి స్థలము, 2 పరసంబంధమైనటువంటి దీవెనలన్నీ ఉన్నటువంటి స్థలముగా సంఘాన్ని దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు. మనం ఒకసారి మరలా తిరిగి 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము కలిగినటువంటి స్థలంగా దేవుడు సంఘాన్ని చూస్తున్నాడు. ఆ విషయం పౌలుకు బయలుపరచబడింది కనుక తాను ఆ విషయాలన్నీ రాస్తూ ఉన్నాడు. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము సంఘమందు ఉండటానికి దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి సంఘానికి ఒక మనిషి చేర్చబడినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని తాను పొందినవాడుగా ఉన్నాడు. ఎవరైతే ఇంకా సంఘానికి చేర్చబడిన వారై ఉన్నారో, సంఘానికి చేర్చబడడానికి, సంఘంలోనికి ప్రవేశించడానికి అనుమానిస్తున్నారు, సంశయిస్తున్నారు, ఇష్టం లేకుండా దూరంగా ఉన్నారో అట్టి మనుషులందరూ కూడా ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలకు దూరంగా ఉన్నారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దీవెన లేని చోట, ఆశీర్వాదం లేని చోట ఏముంటుంది అని అంటే, ఆశీర్వాదానికి వ్యతిరేకమైనటువంటి పదం ఏమిటి? శాపము, అంతే కదా. కాబట్టి సంఘానికి చేర్చబడకుండా వెలుపుతున్నటువంటి వారు ఒక రకంగా వారు శాపములో ఉన్నారు. సంఘానికి చేర్చబడిన వారు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును
పొందిన వారు ఉన్నారు. ఏది ఏమైనా సంఘము దేవునికి ఎలా కనిపిస్తుందంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నటువంటి చోటు. ఈ ఆశీర్వాదములు పొందిన వారు నిజంగా ఎంతో ధన్యులు. ఇప్పటికే క్రీస్తు సంఘమందున్నటువంటి వారు దీవించబడినటువంటి జనాంగమై ఉన్నారు. దీనిని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి. అందును బట్టి దేవుని మనం ఎంతో స్తుతించి ఘనపరచాలి. ఏది ఏమైనా సంఘం మనుషులకి ఎలా కనిపించినప్పటికీ అది దేవునికి ఎలా కనిపిస్తుందంటే ఆత్మ సంబంధమైన దీవెనలు ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి స్థలంగా దేవుడు తన సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అని అంటే అవి ఏమై ఉన్నాయో ఈ పత్రిక కొన్ని విషయాలను మనకు స్పష్టం చేస్తోంది. ఒకసారి మనము 7వ వచనాన్ని చదివాము. అక్కడ ఏముంది? క్షమాపణ ఉన్నది. మరొకసారి దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని చెప్పేశాడు. అంటే పాప క్షమాపణ పొందటము ఆత్మ సంబంధమైనటువంటి దీవెనగా ఈ పత్రిక స్పష్టంగా మనకు తెలియచేస్తున్నది. అలాగే 2వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనం చదివితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఏం చేశాడు? ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారని చెప్పేశాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అంటే రక్షణ, శిక్ష నుంచి తప్పించబడటం, ఇలా పలు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను గురించి ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి పత్రిక మనకు తెలియచేస్తూ ఉన్నది. అంచేత సంఘము ఏదో ఎవరో నలుగురు ఉన్నారండి అక్కడ అనేది కాదు. వారేవో కొన్ని వింతైన ఆచారాలు కలిగి ఉంటారండి అనేది కాదు. మనుషులు దాన్ని అలా చూడవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో సంఘము నంబర్ 1 ఆయన కృప ప్రవహించే స్థలము, నంబర్ 2 ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అన్నీ ఉన్నటువంటి స్థలముగా దేవుడు సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. నీవు నేను సంఘాన్ని అలా చూడగలిగినప్పుడు సంఘాన్ని మనం ఎంతో అభినందిస్తాం, సంఘాన్ని మనం గౌరవిస్తాం, దానిలోనికి త్వరపడి మనము ప్రవేశిస్తాం. దాని యందే అంతం వరకు నిలిచిండుటకు మంచి ప్రయత్నాలు మానక చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పటి వరకు సంఘాన్ని నీవు నేను ఎలా చూచినా, ఈరోజు మనం చదువుతున్నటువంటి ఈ లేఖన భాగాలను బట్టి సంఘాన్ని చూచేటటువంటి మన దృష్టిలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి సంఘం అంటే క్రీస్తు సంఘము, దేవుని సంఘము అనగానే మన మనస్సులో మెదలవలసినటువంటి ముఖ్యమైన విషయాలవి. సంఘం అంటే దేవుని కృప ఉన్నటువంటి స్థలము, సంఘం అంటే దేవుని పరసంబంధమైన దీవెనలు ఉన్నటువంటి స్థలము అనేటటువంటి భావన నీకు నాకు చాలా లోతుగా కలగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 3వదిగా సంఘాన్ని దేవుడు ఎలా దృష్టిస్తున్నాడు అనే దాన్ని ఒకసారి మనము ఆలోచన చేస్తే 5వ అధ్యాయంలో మనం ఇలా చదువుతాం. 5వ అధ్యాయంలో మనం ఇలా చదువుతాం. 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుతున్నాను చూడండి ఒకసారి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయ్యను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను అన్నాడు. అంటే దేవుడు సంఘాన్ని ఎలా దృష్టిస్తున్నాడు అని అంటే ఈ లేఖన భాగం మనకేం చెప్తుందంటే కళంకము ఏమీ లేనిదిగా,
తర్వాత ముడత అయినను అటిది మరి ఏదైనను లేనిదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గలదానిగా దేవుడు సంఘాన్ని చూస్తున్నాడు. సంఘము దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తుందంటే అది పరిశుద్ధమైనది, అది నిష్కళంకమైనది, సంఘము నిర్దోషమైనది, సంఘము మహిమ కలిగినది. దేవుడు సంఘాన్ని అలా చూస్తున్నాడు. దేవుని దృష్టిలో సంఘము అనంటే మనుషుల దృష్టిలో వలె ఏదో చిన్న మంద అనేది కాదు. దేవుడు సంఘాన్ని ఎలా దృష్టిస్తున్నాడు? అది పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, ప్రత్యేకించి మహిమ కలిగినది. సంఘమందు ఒక మనిషి చేర్చబడినప్పుడు ఏం జరుగుతుంది అనంటే క్రీస్తు యొక్క రక్తము ఆ మనిషిని శుద్ధీకరిస్తోంది. మనము ఆ లేఖనాన్నంతా చదివితే మరొకసారి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయ్యను నట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘంగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించారు. అంటే క్రీస్తు తన అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కళంకమైనటువంటి రక్తము చేత సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే శుద్ధీకరిస్తున్నాడు. దాని పాపముల నుండి, దాని అపరాధముల నుండి, దాని సమస్త కళంకముల నుండి సంఘాన్ని ప్రభునేసి ఏం చేస్తున్నాడంటే పవిత్రపరుస్తున్నాడు. క్రీస్తు తన అమూల్యమైనటువంటి రక్తధారల చేత సంఘాన్ని ఏం చేశాడు అనంటే కడిగి దానిని పరిశుద్ధపరిచాడు. కాబట్టి సంఘము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది. దేవుడు సంఘాన్ని చూచినప్పుడు అది శుభ్రం చేయబడినటువంటి జనాంగము. తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత సంఘం ఏం చేయబడుతుంది? శుద్ధీకరించబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. మనుషుని యొక్క సమస్తమైనటువంటి పాపముల నుంచి, దోషముల నుంచి, కళంకముల నుంచి శుద్ధీకరించబడతాడు క్రీస్తు యొక్క రక్తము చేత. ఆ శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడినటువంటి జనాంగమే దేవుని యొక్క సంఘమై ఉన్నది. సంఘమందు నీవు చేర్చబడినప్పుడు దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడంటే నిర్దోషిగా, పరిశుద్ధమైన వానిగా, నిష్కళంకమైన వానిగా నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం! దేవుని దృష్టిలో ఏ మనిషి అయితే పాపిగా కనిపిస్తాడో అతని జీవితం, ప్రత్యేకించి మరణం తర్వాత తాను జీవించే జీవితం అత్యంత దుర్భరంగా ఉంటుంది. ఏ మనిషి ఆ దుర్భరమైన పరిస్థితిని అనుభవించకూడదనే దేవుడు తన కృపతో ఏర్పాట్లు చేశాడు. క్షమించుటకు నీకు నాకు ఏ అర్హత లేకపోయినప్పటికీ, పరిశుద్ధపరచబడడానికి నీకు నాకు ఏ అర్హత లేకపోయినప్పటికీ తన కృపతో మనలను అర్హులనుగా ఎంచి మనలను శుద్ధీకరించేటటువంటి ఒక కార్యక్రమానికి దేవుడు శ్రీకారాన్ని చుట్టాడు. కాబట్టి సంఘము అనంటే పరిశుద్ధపరచబడినటువంటి ప్రజల సముదాయము, నిష్కళంకమైనటువంటి ప్రజల సముదాయము. దేవుడు దానిని అలా చూస్తున్నాడు. నీవు పరిశుద్ధుడవుగా, నీతివంతుడవుగా, నిర్దోషిగా దేవునికి కనిపించాలి అనంటే సంఘము అనేటటువంటి స్థలములోనికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దేవుడు సంఘాన్ని ఎలా చూస్తున్నాడు నీకు నాకు అర్థమైనప్పుడు ప్రజలు మనల్ని ఎలా చూచినా మనం పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఈ లోకం సంఘాన్ని పలు కోణాల్లో చూడవచ్చు. అందులో కోణం వాళ్ళు వేషధారులండి. ఆదివారం ఏమో దేవుడు దేవుడు అంటారా, ఆదివారం మా ప్రభు ప్రభు అంటారా, సోమవారం నుంచి అన్నీ వాళ్ళకే కావాలి అని కొంతమంది విమర్శకులు విమర్శనాత్మకమైనటువంటి దృష్టితో చూచి కళంకాన్ని అంటగట్టవచ్చు. ఎవరు ఏమనుకున్నా దేవుడు సంఘమందు ఉన్నటువంటి మనుషులను ఎలా చూస్తున్నాడంటే పరిశుద్ధులుగా చూస్తున్నాడు, నిర్దోషులుగా చూస్తున్నాడు, నిష్కళంకులుగా చూస్తున్నాడు. మన పాపమంతయు పరిహరించబడింది.
క్రీస్తు సంఘము కొరకు పడరాని పాటలు ఎప్పుడైతే పడ్డారో అప్పుడు సంఘానికి పరిశుద్ధత అనుగ్రహించబడింది. కాబట్టి సంఘము అని అంటే పవిత్రపరచబడిన, పరిశుద్ధపరచబడిన, నిష్కళంకమైన, మహిమ కలిగినటువంటి చోటయ్యున్నది. నీవు సంఘాన్ని అలా చూడగలిగితే సంఘములో ఉన్నటువంటి మనుషులను చీటికి మాటికి వేళ్ళెత్తి మనం చూపించలేం. అది దేవునికి అత్యంత ప్రియమైనదిగా ఉన్నది. కాబట్టి సంఘాన్ని దేవుని కళ్ళలో నుంచి మనము చూడటం అనేది చాలా చాలా అవసరం. లేఖనాన్ని మూలవాక్యంగా చదివించారు సోదరుడు. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ సభ్యులు ఎక్కువ మంది వయస్సులో పెద్దవారే ఉన్నారు. బాహ్య పురుషుడు అంటే శరీరము వయస్సును బట్టి ఏమైపోతుంది, రాను క్షీణించిపోతుంది. వాస్తవానికి నాకు తెలిసి ప్రతి సంవత్సరం 2 రోజులు పెట్టేవాళ్ళు ప్రోగ్రాం. ఈ సంవత్సరం ఒక రోజుకి వచ్చింది. దానికల కారణం ఏంటి అని అంటే నాకు చెప్పారు సువార్తికులో, మరి సభ్యులందరూ వయసులో పెద్దవారు అయిపోతున్నారు, మరి 2 రోజుల కార్యక్రమాలంటే కొంత శారీరక శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చే క్రమంలో కొంత శారీరక శ్రమ చేయాలి. ఇప్పుడు శారీరక శ్రమ చేయడానికి వయస్సు పైబడిపోయింది. అందుకని ఒక్క రోజుకే మేము ప్లాన్ చేసుకున్నాం, 2 రోజులు క్యాన్సిల్, ఒకరోజు మాత్రమే ప్రోగ్రాం అని చెప్పారు. సరే ఏం చెప్పాలని నేను అడిగాను. సరే స్థానిక సోదరులను అడిగి నేను మీకు సమాచారం అందిస్తానని అన్నారు. అందించలేదు. సరే అందించకపోయినా ఏం చెప్తే బాగుండని చెప్పి నేను ఆలోచించినప్పుడు అక్కడున్న సభ్యులందరూ వయసులో పెద్దవారు ఉన్నారు. తాము ఏ స్థితిలో ఉన్నారో వారి దృష్టికి మరొకసారి తీసుకుని వెళితే వారి విశ్వాసంలో బలపడతారు. వారి యొక్క విశ్వాసాన్ని వారు తిరిగి అభినందిస్తారు. వయసు పైబడుతున్నటువంటి నేపథ్యంలో సంతోషంగా మిగిలినటువంటి కాలాన్ని క్రీస్తునందు వారు మరి గడుపుతారు. ఈ విషయాన్ని చెప్తే బాగుంటుందనేది నేను ఆలోచన చేసి ఈ విషయాన్ని నేను వేరే స్థలం నుంచి సేకరించి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. పాయింట్ ఏంటంటే మీరు ఎవరై ఉన్నారో మీకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎవరై ఉన్నారు క్రీస్తులో, సంఘములో, దేవునికి మీరు ఎలా కనిపిస్తున్నారు? మీరు కృప పొందినటువంటి జనాంగం, మీరు ఆత్మ సంబంధమైన దీవెనలు పొందినటువంటి జనాంగం, మీరు మీ సమస్త కల్మషముల నుంచి శుద్ధీకరించబడినటువంటి జనాంగం. లోకం మిమ్మలను చిన్న గుంపుగా చూస్తున్నప్పటికీ మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు. లోకం మిమ్మను తమతో కలవనటువంటి ఒక వేరైన ఒక చాదస్తం కలిగినటువంటి జనాంగంగా మిమ్మల్ని చూస్తున్నప్పటికీ మీరేమీ కలవరపడవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు అనేది ముఖ్యమైన విషయం. మీరు పరిశుద్ధపరచబడినటువంటి జనాంగమై ఉన్నారు. శరీరం ఒకవేళ దినదినము ఇబ్బంది పడుతున్నప్పటికీ వాస్తవానికి మీరు పరిశుద్ధపరచబడినటువంటి జనాంగం. శరీరాలు వృద్ధాప్యానికి వెళ్ళిపోతున్నా వచ్చుతున్నటువంటి సమస్య అయితే ఏమీ లేదు. కాబట్టి మీరు ఎవరై ఉన్నారో మిమ్మల్ని మీరు దేవుని కళ్ళల్లో నుంచి మరొకసారి చూసుకున్నట్లయితే మీకు ప్రోత్సాహము, ఆదరణ, ధైర్యము కలుగుతుంది. మీతో పాటు కార్యక్రమానికి హాజరైనటువంటి వారికి అందరికీ మాట్లాడుతున్నటువంటి మాకు కూడా మరోసారి తిరిగి విషయాలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ప్రోత్సాహం కలుగుతుందని భావించి సంగతులలో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే, సంఘం దేవునికి ఎలా కనిపిస్తోంది? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కళంకమైనదిగా, ప్రత్యేకించి మహిమ కలిగినదిగా. సంఘానికి దేవుని దృష్టిలో అత్యంత గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది. అది మహిమ కలిగినటువంటి సంఘంగా దేవుడు దానిని దృష్టిస్తున్నాడు. కాబట్టి ఈ ఆలోచనలన్నీ మనకు అత్యంత ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇంకెక్కడ ఉన్నటువంటి వారిలో సంఘానికి వెలుపట ఎవరైతే ఉన్నారో వారు దేవునికి ఎలా కనిపిస్తారు? మలినమైన వారుగా కనిపిస్తారు. నిష్కళంకులుగా కనిపించరు వారు. కళంకము, పాపులు, దోషులు, అపరాధులుగానే దేవుని దృష్టిలో వాళ్ళు మిగిలిపోతారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా సంఘం దేవుని దృష్టికి
పరిశుద్ధమైనది. నీవు నేను కూడా దానిని అలాగే దృష్టించాలి. అప్పుడు దానిలోనికి మనము త్వరపడి పరిగెత్తుకొని వెళ్ళగలం. దానిలో మనము ఆశాంతం నిలిచి సంతోషంగా ఉండగలము. దీన్ని మనము గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. తర్వాత 4వదిగా సంఘాన్ని దేవుడు ఎలా దృష్టిస్తున్నారు, నిజంగా అసలు సంఘము ఏమైనదనే దాన్ని మరొకసారి మనము ఆలోచన చేయగలిగినట్లయితే 4వ అధ్యాయంలో మనం ఇలా చూస్తాం. ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం, లేదంటే 2వ అధ్యాయంలోనే చూద్దాం. చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 11 నుంచి 21 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము చదివితే, ఈ భాగంలో దేవుడు సంఘాన్ని ఎలా చూస్తున్నాడు అని అంటే, అది సమాధానకరమైనటువంటి చోటుగా చూస్తున్నాడు. దేవుడు సంఘాన్ని సమాధానకరమైనటువంటి స్థలంగా చూస్తున్నాడు. మానవ జాతి మధ్యలో కాలక్రమంలో పోలెడని అగాధాలు ఏర్పడ్డాయి. మనుషుల మధ్యలో విభజనలు ఏర్పడ్డాయి. విభజనలను బట్టి వివక్షతలు ఏర్పడ్డాయి. ఈ విభజనలు వివక్షతలు ఎప్పుడైతే మనుషుల మధ్యలోనికి వచ్చాయో, ద్వేషము మానవ జాతి మధ్యలో విపరీతమైనటువంటి ధోరణిలో ప్రవేశించింది. ఇటువంటి మానవ జాతి మధ్యలో పరమందునటువంటి దేవుడు క్రీస్తు ద్వారా ఏం చేశాడంటే సమాధానమును తీసుకొని వచ్చాడు. కొన్ని వచనాలను మనము చదువుతాం, చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదివితే, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులైంటుందని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. ఆయన మన సమాధానమయ్యండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు వగైరే సంగతులు చెప్పేశాడు. సంఘమందు మనుషులు ఒకరితోనొకరు సమాధాన పడగలరు. సంఘమందు మనుషులు దేవునితో సమాధాన పడగలరు అని ఈ విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి సంఘము ఏమై ఉన్నది అంటే సమాధానకరమైనటువంటి చోటైనది. సంఘములో ఉన్నవారికి దేవునితో సమాధానం ఉన్నది. సంఘములో ఉన్నవారికి సాటి మనుషులందరితో సమాధానము ఉన్నది. ఇక్కడ ఏ విధమైనటువంటి విభజనలకు, ఇక్కడ ఏ విధమైనటువంటి వివక్షతలకు తావు లేదు. ఇక్కడ ఏ విధమైనటువంటి ద్వేషాలకు, సంఘముందు ఏ విధమైనటువంటి పగకు ఆస్కారం లేనటువంటి పరిస్థితులుగా దేవుడు సంఘాన్ని దృష్టిస్తున్నాడు. దూరస్తులుగా కొందరున్నారు, సమీపస్తులుగా కొందరున్నారు. ఇప్పుడు ఇరు వర్గాలు ఏమైపోయారు? క్రీస్తులో ఒకే వర్గం అయిపోయారు. వీరిద్దరిని ఒక్క నూతన పురుషునిగా సృష్టించడం అనేది జరిగింది. కాబట్టి సంఘమందు మనుషులు సమాధానపరచబడతారు. మనుషులతో సమాధానము, దేవునితో సమాధానం. సంఘమందు మనుషులందరూ ఒకే జనాంగంగా ఉంటారు. మీరు ఒకసారి 18వ వచనం నుంచి చదివితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారుని ఉన్నారు అని చెప్పేశాడు. అంతా ఒకే కుటుంబము, అంతా ఒకే జనాంగము అని చెప్పేశాడు. కాబట్టి సంఘము ముమ్మాటికి
సమాధానకరమైనటువంటి స్థలమై ఉన్నది, సమాధానము నివసించు చోటై ఉన్నది. సంఘానికి వెలుపట ఏమున్నాయి లోకంలో చెప్పండి? విభజనలు ఉన్నాయి, వివక్షతలు ఉన్నాయి, మనుషుల మధ్యలో ద్వేషం ఉంది, ఒకరికి ఒకరు హాని చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కులాలను బట్టి విభజనలు, మతాలను బట్టి విభజనలు, లింగ భేదాలను బట్టి విభజనలు, భౌతికమైనటువంటి స్థితి, రకరకాల కారణాలను బట్టి మనుషులు ఎన్నో ముక్కలైపోయారు. మాట్లాడే భాషను బట్టి, నివసించే ప్రాంతాన్ని బట్టి మనుషులకు మధ్యలో ఈ వివక్షతలు అనేవి ఏర్పడ్డాయి. వీటన్నింటినీ రూపుమాపేటటువంటి ఏకైక స్థలము క్రీస్తు యొక్క సంఘం. దేవుడు దానిని అలాగూ చూస్తున్నాడు. చాలామంది నవసమాజ నిర్మాణాల కొరకు, సమసమాజ నిర్మాణాల కొరకు ఏవో ప్రయత్నాలు చేస్తున్నట్టు, పాటుపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నాయకులు, అధికారులు, సంస్కర్తలు అనేకులు చెప్పుకుంటున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, మానవ జాతి అంతా కూడా ఒక నూతనమైనటువంటి జనాంగంగా, ఒకే కుటుంబంగా ఏర్పడాలి అని అంటే దానికి దేవుడు ఏర్పరిచినటువంటి స్థలము సంఘము. కాబట్టి సంఘాన్ని దేవుడు చూచినట్టుగా నీవు నేను చూడగలిగినట్లయితే సంఘాన్ని మనం ఎంతో అభినందిస్తాం. దానికి వెలుపటి ఉండటానికి మనం ఇష్టపడం, దానిలోనికి మనం ప్రవేశిస్తాం. ఎందుకంటే ఇక్కడ మనుషులతో సమాధానం దొరుకుతుంది, ఇక్కడ ప్రత్యేకించి దేవునితో సమాధానము దొరుకుతుంది. కాబట్టి సంఘము, క్రీస్తు యొక్క సంఘము సమాధానము నివసించుటకు స్థలంగా, చోటుగా దేవుడు దానిని చూస్తున్నాడు. ఒకటి, దేవుని కృప ప్రవహించేటటువంటి స్థలము సంఘమై ఉన్నది. రెండు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు సమృద్ధిగా ఉన్నటువంటి స్థలము ప్రభువు యొక్క సంఘమైనది. దేవుడు దానిని అలాగూ చూస్తున్నాడు. మూడవదిగా ఏం చూసాం మనము? పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, మహిమ కలిగిన దానిగా దేవుడు సంఘాన్ని దృష్టిస్తూ ఉన్నాడు. నాలుగు, సమాధానపరచబడినటువంటి జనాంగం. సంఘమందు సమాధానం ఉంటుంది. ఇక్కడే మానవ జాతి మధ్యలో ఉన్నటువంటి విభజనలు, వివక్షతలు, విమతములన్నీ కూడా రూపుమాపబడతాయి. కాబట్టి అటువంటి స్థలంగా దేవుడు సంఘాన్ని దృష్టిస్తున్నారు కనుక మనం కూడా సంఘాన్ని అలాగూ చూడగలగాలి. సంఘమందే విభజనలు, వివక్షతలు పోవడానికి అవకాశం ఉంది తప్ప సంఘానికి వెలుపటి ఉండి మేము ఈ విభజనలు, ఈ వివక్షతలు రూపుమాపుతాం, మనుషులందరినీ ఒక్కటి చేస్తాం, కుల నిర్మూలన కొరకు పాటుపడే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, ఉన్నారు కొంతమంది. ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతున్నారు? పైకేదో చెప్తున్నారు కదా తప్ప లోపల ఇంక అవే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఇప్పుడు మనసులో నుంచి పోవాలి, అవన్నీ హృదయంలో నుంచి పోవాలి, అవన్నీ స్వభావంలో నుంచి పోవాలి, అవన్నీ. కాబట్టి మనసును, హృదయాన్ని, స్వభావాన్ని, మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క రక్తము. అందువల్ల సమాధానం సంఘములోనే సాధ్యపడుతుంది. కాబట్టి సంఘము సమాధానకరమైనటువంటి స్థలం అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అది కృప ఉన్నటువంటి స్థలము, అది పరసంబంధమైన దీవెనలున్న స్థలము, అది పరిశుద్ధమైనటువంటి స్థలము, అది సమాధానకరమైనటువంటి స్థలము. ఎఫెసీ పత్రిక అలా తెలియచేస్తుంది. సంఘాన్ని దేవుడు అలాగూ దృష్టిస్తూ ఉన్నారు. మరొక విషయాన్ని ఈ పత్రికలో నుంచి నేను మీకు తెలియచేసి నా సమయాన్ని ముగించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా మాట్లాడవలసినటువంటి సోదరులు ఉన్నారు కనుక ఆఖరిగా ఒక విషయం. రైట్, ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం ఇలా చూస్తాం. 8 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనాలను మనం చదివితే సంఘాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అని అంటే ఆ వచనాలు చెప్తున్నాయి.
సంఘాన్ని దేవుడు నిత్యమైనటువంటి స్థలంగా చూస్తున్నాడు. సంఘము నిత్యమైనటువంటిది. ఒకసారి వచనాలు చదువుతాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వరకు ఉన్న భాగాన్ని. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించిన నిత్య సంకల్పము చొప్పున అన్నాడు. కాబట్టి సంఘాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే నిత్యమైనటువంటి దానిగా సంఘాన్ని దేవుడు చూస్తున్నాడు. సంఘము నిత్యము ఉంటుంది. లోకాలకు పూర్వమే దేవుడు సంఘాన్ని సంకల్పించాడు. లోకం పుట్టక మునుపు అది దేవుని యొక్క ఆలోచనలో ఉన్నది. లోకం పుట్టిన తర్వాత అది ఉనికిలోనికి వచ్చింది. లోకం అంతమైపోయిన తర్వాత కూడా నిత్యము దేవునితో పాటుగా సంఘము యుగ యుగములు తరతరములు ఉంటుంది. కాబట్టి సంఘం ముమ్మాటికి నిత్యమైనటువంటి స్థలమైనది. మనుషులు దానిని ఎలా చూస్తున్నారంటే తాత్కాలికమైన దానిగా, ఎవరో దానిని రూపుమాపడానికి ప్రయత్నం చేస్తే అది రూపుమాసిపోయేదిగా సంఘాన్ని కొంతమంది ఆలోచనలు చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని దేవుడైతే ఎలా చూస్తున్నాడంటే నిత్యమైనటువంటి దానిగా, దాన్ని గుర్చినటువంటి తన ఆలోచనలు మానవ జాతికి కాలక్రమంలో తెలియచేస్తూ వచ్చారు. ఏదైనా తోటను నిర్మించడం ద్వారా, ఆ తోట ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు తన సంఘానికి సంబంధించినటువంటి ఆలోచనను బయలుపరుస్తూ వచ్చాడు. అలా లేఖనాలను మనం చదువుతూ వెళితే క్రమక్రమంగా సంఘానికి వచ్చినటువంటి ఛాయలను మనుషులకు తెలియచేస్తూ వచ్చాడు. తాను అనుకున్నటువంటి సమయం వచ్చినప్పుడు దాన్ని మునుపులోనికి తీసుకుని వచ్చాడు. సంఘం యొక్క భవిష్యత్తును చాలా క్లియర్గా తెలియచేశాడు. ఏది ఏమైనా సంఘాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే నిత్యమైనటువంటి దానిగా చూస్తున్నాడు. సంఘాన్ని చాలా చులకనగా భావించే మనుషులు, దానిని తాత్కాలికంగా చూచేటటువంటి మనుషులు, దానిని తేలికగా ఆలోచన చేసే మనుషులు దాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేశారు. మనం అపొస్తలుల కార్యాలు చదివామనుకోండి, యోధ మత నాయకులు సంఘాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేశారా? మత నాయకుల యొక్క ప్రోద్బలంతో విశేషంగా పాటుపడినటువంటి పౌలుని గురించి మనం చదువుతాం కదా గ్రంథంలో. సంఘాన్ని ఏం చేశాడు? పౌలు హింసించాడు, సంఘాన్ని పాడు చేశాడు. ఇప్పుడు దాన్ని హింసించి పాడు చేయటంలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? దానిని భూమి మీద లేకుండా చేయాలని. తన వల్ల అయిందా? కాలేదు. పౌలు వల్లే కాలేదు, ఈ ప్రపంచంలో ఇంకెవ్వడి వల్ల కాదది. ఎందుకు అని అంటే సంఘాన్ని దేవుడు నిత్యమైన దానిగా సంకల్పించాడు, దానికి ఆ స్థానాన్ని దేవుడు కల్పించాడు. కాబట్టి సంఘాన్ని రూపుమాపేస్తాం, సంఘాన్ని లేకుండా చేసేస్తాం, సంఘాన్ని మట్టిలో కలిపేస్తామని ఎవడు ఆలోచించినా అది వ్యర్థమైనటువంటి ప్రయాస. ఇప్పుడు సంఘాన్ని దేవుడు ఎలాగైతే చూస్తున్నాడో ఆ స్థానాన్ని దేవుడు దానికి కల్పించాడు. కాబట్టి సంఘాన్ని నీవు నేను అలా చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను లేకపోతే సంఘం ఏమైపోతుందని చెప్పి ఎవరు కూడా కలతపడవలసినటువంటి అవసరము లేదు. అది నిత్యమైనది. దేవుడు ఉన్నంతకాలం అది ఉంటుంది, క్రీస్తు ఉన్నంతకాలం అది ఉంటుందనేది వాస్తవికమైనటువంటి సంగతి. కాబట్టి ఈ విషయాల ద్వారా నీవు నేను సంఘానికి సంబంధించినటువంటి విషయాలలో ఎంతో ప్రోత్సాహాన్ని, ఆదరణను మనము పొందగలం. దేవుడు సంఘాన్ని ఎలాగైతే చూస్తున్నాడో మనం కూడా అలాగే దానిని చూడగలిగినప్పుడు దాన్ని ఎక్కువగా మనం అభినందిస్తాం. దాని కొరకు బాధ్యతయుతంగా మన ధర్మాలను నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంఘము నిజంగా దేవుని దృష్టిలో మీరెవరై ఉన్నారో, మీరు ఎట్టివారై ఉన్నారో ఒకసారి మీరు కూడా మరోసారి తిరిగి మిమ్మల్ని మీరు చూడండి.
మీరున్నంత వరకు మీ విశ్వాసాన్ని, మీ భక్తిని కాపాడుకొనండి. మీరున్నంత వరకు సంఘం కొరకు మీరేం చేయగలరో దానిని అంతటిని చేయండి. దేవుని దృష్టికి మీరు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. మీ కుటుంబాలు మిమ్మల్ని ఎలా చూచినా, మీ గ్రామస్తులు మిమ్మల్ని ఎలా చూచినా, మీ ప్రాంతపు వాసులు మిమ్మల్ని ఎలా చూస్తున్నా, దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో మీకు చాలా ప్రాముఖ్యము. దేవుడు మిమ్మల్ని విశేషమైనటువంటి వ్యక్తులుగా దృష్టిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిగిలినటువంటి వారు కూడా మిమ్మల్ని కూడా దేవుడు ఎలా చూస్తున్నాడో మీరు ఒకసారి గమనించండి. మీ విశ్వాసాన్ని, మీ భక్తిని, మీ ప్రయాసను ఇంకా రెట్టింపు చేసుకునేటటువంటి ప్రయత్నాలు మనకు చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా సంఘానికి వెలుపుతున్నట్లయితే, సంఘాన్ని మీరు మరో దృష్టితో చూస్తున్నట్లయితే, దేవుడు దానిని ఎలా చూస్తున్నాడో మీకు కొంతైనా అర్థమైంది కనుక మీరు సంఘాన్ని చులకనగా ఎంచక, దానిని అపార్థం చేసుకొనక, దానికి వెలుపటి ఉండి దేవుని కృపను పొందిన వారిగా మీరు మిగిలిపోకుండా తక్షణమే సంఘంలోనికి ప్రవేశించేటటువంటి ప్రయత్నాలు, క్రీస్తు ద్వారా చేర్చబడేటటువంటి ప్రయత్నాలు. సంఘంలోనికి ప్రవేశించడం అంటే ఇది అడ్డదారులు ప్రవేశించడానికి అవకాశము లేదు. సువార్తను వినవలసిందే, క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిందే, పాపాల విషయమై మారు మనసు పొందవలసిందే, యేసును ఒకే ఒక్క ప్రభువుగా బహిరంగంగా ఒప్పుకొనవలసిందే, పాప క్షమాపణ కొరకు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందవలసిందే. ఈ మినహాయింపులే ఉండో. ఈ షరతులకు ఎవరైతే తల వంచుతారో వారిని ప్రభువు తన సంఘానికి చేర్చుకుంటారు. క్రీస్తు సంఘానికి ఎవరైతే చేర్చబడ్డారో వారు కృపను పొందారు, దీవెనలు పొందారు, పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కళంకులై ఉన్నారు. ప్రత్యేకించి సమాధానపరచబడిన వారే ఉన్నారు, సమాధానాన్ని పొందారు. నిత్యమైనటువంటి సంఘంగా మీరు రూపించబడ్డారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. వెలుపుతున్నవారు వీటన్నింటికి దూరంగా ఉన్నారు. చాలా భయానకమైనటువంటి పరిస్థితి. మరలా మనం మధ్యాహ్నం కూడుకునే మాట అయితే మరికొన్ని విషయాలు ఇదే కోణంలో మనం చదివే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా సహకరించిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.